క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాల శుభాలు మీ అందరికీ శుభాలు. ఈరోజు వాక్య వర్తమానంలో ఏముంది అంటే, యెషయా గ్రంథంలో భక్తుడైన యెషయా ఆ దైవజనుడు తన యొక్క దర్శనాన్ని చూసి 66 అధ్యాయాలను ఆ భక్తుడు రాశాడు. ఆయన చాలా యేసుప్రభు యొక్క శిలువ మరణం గురించి ఒక శిలువ మరణం గురించి ఆయన యొక్క ఆ అధ్యాయాన్ని రాసిండు. దాంట్లో ఏముందంటే, అది నిశ్చయముగా మన వ్యసనాలు, మన రోగాలు, మన వేదనలు, మన బాధలు అన్నీ ఆయన భరించిండని దేవుడు తన శిలువ మరణం ద్వారా మనకు నిత్య జీవం ఇచ్చిండని ఆ గ్రంథం యెషయా గ్రంథంలో ఉంది. మీరు చదవండి, తెలిసి మీకు మంచిగా అర్థమవుతుంది. దేవుడు మీ పక్షమున ఎన్నో కార్యములు చేసిండు. నువ్వు ఏ అపాయంతో ఏ బాధతో బాధపడుతున్నావా, ఆ ప్రతి బాధలో ఆయన నీ పక్షమున ఉండి గొప్ప కార్యములు చేసి, దేవుడు మీ పక్షం ఉన్నాడు, నా కుమారుడా నా కుమారుడి పక్షం నేను ఉన్నా, భయపడకు, ధైర్యంగా ఉన్నా అని చెప్పే దేవుడు ఆయనే. సేవకుల్లో నీతో మాట్లాడే దేవుడు, నీ యొక్క మీ అమ్మనాలతో ఉండని మాట్లాడే దేవుడు, చిన్న పిల్లలతో నీతో ఉండి మాట్లాడే దేవుడు. ఆయన ఎవరితో మాట్లాడేది తెలియదు, కానీ ఆ మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే పశువాత్ముడు అని గ్రహించాలి. దేవుడిని పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇస్తాడు. నువ్వు చేస్తున్న పనులు అభివృద్ధి ఇస్తాడు. నీకు చేస్తున్న పనుల్లో మంచి జీతం లేక బాధపడుతున్నావా, ఆ జీతం మంచి దేవుడు ఇస్తాడు. దేవుని పక్షం ఎన్నో కార్యములు చేస్తాడు. మొదటిగా నువ్వు ఆయన సమీపంగా ఉండు. మేనగదిలో అపోస్తులు ప్రార్థించినప్పుడు వేగంగా ఒక ధ్వని, ఒక గాలి వచ్చింది. అభిషేకంతో కూడిన ఆత్మ ప్రమాదంతో కూడిన ఆత్మతీవ్రతతో కూడిన గాలి. ఆ గాలి ఏం చేస్తుంది అంటే మనిషిని నడిపిస్తుంది. ఆ గాలి ఆత్మ సంబంధమైన విషయంలో ఉన్న ఆ గాలి, ఆత్మ గాలి అనేది, ఆత్మ స్పర్శ అనేది మనల్ని నడిపిస్తుంది. నువ్వు ఏం చేయాలో, నువ్వు ఎలా వెళ్ళాలో, ఎలా ఉండాలో అనే ఆత్మ ప్రభావం మనల్ని నడిపిస్తుంది. నువ్వు దేవుని పట్ల నీ చిత్తం ఏమేమి ఉన్నదో ఆ ఆత్మ సంబంధమైన ఆ విషయంలో నీకు తెలియపరిస్తే కనుక, మొదటిగా నువ్వు దేవుని సమీపంగా ఉండి దేవుని పక్షం అన్ని కార్యములు చేస్తాడు. దేవుని పక్షమైన గొప్ప కార్యములు చేస్తాడు. మొదటిగా నువ్వు దేవునిలో ఉండి నడిస్తే తప్ప దేవుని పక్షం ఏం చేయలేడు. మరి నువ్వు నడవాలి, ఎంత చూడాలి. మరి దేవుడు అనేక భక్తులు కూడా యేసుప్రభుని చూసి తన యొక్క వ్యక్తిగత అనుభవాలు, యేసుప్రభు దేవుడు వాళ్ళకి ప్రతి విషయం కూడా ఒక అనుభవపూర్వకంగా నేర్పిస్తూ, ఆ క్రీస్తు అనే మార్గం, నేనే మార్గం సత్యము జీవం, నా ద్వారా పేరు తనతో వెళ్ళాడని వాక్యవర్తం శ్రమిస్తుంది. ఆ వాక్య ప్రకారమే మనం ఏం చేయాలంటే, ఆయన ద్వారా మనం నడిచినప్పుడే మనము ఆ నిత్యరాజ్యం వారసురాలు మనం అవుతామని వాక్యం శ్రమిస్తుంది. మనం 1000 పరిపాలన మనం ఉండాలి అంటే, మొదటిగా ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మాత్రమే ఆ 1000 పరిపాలన మనం ఉంటామని వేరే వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యంతో మనం నడవాలి. మనం ఆ వాక్యాన్ని జీవించాలి. వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మీరు అన్ని జనులకు అందరూ సువార్త బోధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొండ మీద ప్రసంగం కూడా దేవుడు అదే చెప్తాడు. దేవుని రాజ్యం గురించి చెప్తాడు, దేవుని నీతి గురించి చెప్తాడు, దేవుని యొక్క ప్రభావం చెప్తాడు కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగంలో దేవుడు నా రాజ్యము నీతిగా రాజ్యం, నా రాజ్యం మహిమ రాజ్యం, నా రాజ్యము ఆ 1000 పరిపాలనలో ఉండే రాజ్యం, ఆ రాజ్యము దాంట్లో కన్నీరైనా ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, అన్నీ ఉండదు. దాంట్లో నిత్య మహిమలోకి అభిషేకంలోకి మీరు అందరూ వస్తారని, ఆ నిత్య రాజ్యం గురించి యేసుప్రభు కొన్ని ప్రసంగం చెప్తారని వాక్య వర్తమానం సెలవిస్తాను. కనుక మనం మొదటిగా ఆ రాజ్యం మంచిగా ఉంటుంది. ఆ కన్నీళ్ళు ఉండవు, వేదనలు ఉండవు, బాధ ఉండే, అన్ని దేవుడు కొండ మీద ఉన్న దేవుడు కొండ మీద కూర్చొని ఆ ప్రసంగం, ఆ యొక్క జనసమూహం చెప్తాను. కనుక మనము కూడా దేవుని వల్లే, మన యేసుప్రభుని అనేక భక్తుల వల్లే మనం పోలు నడిచినప్పుడు దేవుని మన భాష్యంన ఎన్నో కార్యములు చేస్తూ, యేసుప్రభువే మార్గము, ఆయన్నే నిత్య జీవంలో ఆయన వస్తాడు పట్టుకొస్తాడు. కనుక మనం మొదటిగా ఏం చేయాలంటే, మనం ఆయనను చూడాలి, ఆయన కనపరిచి ఆయన మయంపరిచినప్పుడు మాత్రమే ఆ దేవుడు నీకన్నా కొన్ని ఈవులు ఇస్తూ, కొన్ని వరాలు నీకు ఇస్తాడు. ఆ వరాలు నన్ను పొందుకుంటూ నీ జీవితం జరిగే ప్రతి విషయాన్ని ఆయన కళ ద్వారా, దర్శనము ద్వారా, ఇంకా ప్రవచనం అనేక ఈవుల ద్వారా నీకు బయలుపరుస్తాడు. మొదటిగా నువ్వు ఏం చేయాలంటే, నీ హృదయాన్ని తరపు ఆలోచనలు అన్నీ ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే దేవుని పక్షంలో ఎన్నో కార్యాలు ఇచ్చడానికి వాక్య వర్తమానం సెలవిస్తుంది. మొదటిగా నువ్వు నీ పనుల్లో అంటే, ఒకటి నువ్వు దేవుని పని చేసుకుంటే ఇక్కడ నీ పని చేయాలి. అంటే ప్రార్థన ఎలా చేయాలంటే, నీ పని చేస్తూ దేవుని ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం కాదు, కళ్ళు చూడి ప్రార్థన చేయొచ్చు. ఒకటి నీ మనసు దేవునితో ఐక్యమై ఉండాలి. నీ మనసు దేవునితో ఏకమై ఉండి ప్రార్థన చేస్తూ నీ పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడి ప్రభావం, దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం నీ వస్తుందని దీని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా నువ్వు దేవుళ్ళో నువ్వు బలంగా ఉండాలంటే, మొదటిగా నీ ప్రార్థన అభిషేకం బలంగా ఉండాలి. ఆత్మ తీవ్రత బలంగా, ఆత్మ యొక్క శక్తిని రావాలి అంటే, మొదటిగా నువ్వు మంచి సావాసం చేయాలి.
ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తులు సావసిన ఆత్మాభిషేకం కలిగిన మనుషులు సావసించినప్పుడు వాళ్ళని అభిషేకం వస్తుందని వాక్య పట్టణం కనుక ఈ చిన్న వాక్యం మీద ఫలింప చేయబడి కాక ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.